మహేష్ పై వచ్చిన టీవీ కథనాల ఆధారంగా ఆయనకు షోకాజ్ నోటీసులు ఇచ్చామన్నారు పల్లా శ్రీనివాసరావు. 5 రోజుల్లో రిప్లై ఇవ్వాలని ఆదేశించామని చెప్పారు. గ్రౌండ్ లెవెల్లోనూ ఎంక్వైరీ చేస్తున్నామన్నారు పల్లా. రిపోర్ట్ తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పారు పల్లా శ్రీనివాసరావు. తనపై వచ్చిన ఆరోపణలను కోర్టులో తేల్చుకోవాలన్నారు పల్లా. తప్పు చేసిన వారిని రక్షించాల్సిన అవసరం పార్టీకి లేదన్న ఆయన, తప్పు చేస్తే ఎంతటి వారైనా శిక్ష పడాల్సిందే అంటున్న ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్కు సంబంధించి వివాదం నడుస్తున్నటువంటి నేపథ్యంలో అసలు డ్రగ్స్ తీసుకున్న తర్వాత ఇప్పటికే పోలీసులు అతని మీద కేసు నమోదు చేసినటువంటిది అయితే ఉంది. అయితే టీడీపీలో ఇప్పుడు అది ఒక దుమారం లేపినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు ఉన్నారు. ఏం సార్ అసలు పుట్టా మహేష్ యాదవ్కి సంబంధించి అసలు ఇప్పటికే షోకాజ్ నోటీస్ ఇచ్చామని చెప్తున్నారు. అసలు ఎన్ని రోజులు ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? కదండి, మనకు వచ్చినటువంటి ఈ టీవీ కథనాలని ఆధారంగా అది ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరగలేదు, తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. ఆ కథనాలు చూసిన వెంటనే మరంత మాట్లాడి ఆయనకి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. 5 రోజుల లోపల తన వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అంతవరకు పార్టీ కార్యక్రమంలో పాల్గొనొద్దని చెప్పేసి వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందండి. అంటే పార్టీ కార్యక్రమాలకు సంబంధించి పార్టీకి సంబంధించినవి ఉంటాయి కాబట్టి అది మీ ఆదేశాలతో ఉండదు. పార్లమెంట్ సెషన్స్ నడుస్తున్నటువంటి పొజిషన్ అయితే ఉంది. ఇలాంటి వాటిలో కార్యక్రమాలకు సంబంధించి కానీ నియోజకవర్గంలో కానీ దేనికి పార్టిసిపేట్ చేయడానికి లేదా ప్రస్తుతానికి? పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి లేదండి. అది మేము ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్. 5 రోజుల్లో సమాధానం చెప్పకపోతే ఎట్లాంటి క్రమశిక్షణాపరమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగానండి. సమాధానం చెప్పలేని పక్షంలో అది మా పార్టీ నియమావళి ప్రకారంగా కఠినమైన చర్యలు ఉంటాయండి. అంటే ఇప్పటికే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా రాష్ట్రంలో గత ప్రభుత్వంలో డ్రగ్స్ గంజాయి ఎక్కువైపోయింది, రాష్ట్రం మొత్తం నాశనం చేసేస్తున్నారని చేసినటువంటి టీడీపీనే ఇప్పుడు అదే పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం ఒక విధంగా ప్రతిపక్షాలకు కూడా ఇది మీరు ఒక ఆయుధాన్ని ఇచ్చినట్టే కదా. ఏం చెప్తారు దీని మీద? ఏదైనా సరే అండి, ఎవరైనా సరే వ్యక్తిగతంగా వాళ్ళకు ఉన్నటువంటి వీక్నెస్ ఉండొచ్చు. ఒక పబ్లిక్ ఆఫీస్ హోల్డ్ చేసేటప్పుడు రెస్పాన్సిబుల్గా ఉండాలి. రెస్పాన్సిబుల్గా లేకపోతే ప్రజలు బుద్ధి చెప్తారు, అలాగే పెద్దలు కూడా బుద్ధి చెప్తారు. అందుకని ఈరోజు ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలు ఇవి టీవీ కథనాలు ఉన్నాయి. తర్వాత దాని మీద ఛార్జ్షీట్ వేశారని చెప్పారు. తన కోర్టులో ఇంకా కోర్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కనుకనే మేము వారికి టీవీ రిపోర్ట్స్ ఆధారంగా అవన్నీ తీసుకొని ఆయన ఇమీడియట్గా మేము నోటీస్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా సరే ఉపేక్షించేది లేదండి. సో పార్టీ అనేది ఎప్పుడు కూడా తప్పును ప్రోత్సహించేవి కాదు, అది అంటున్నాను. ఎందుకంటే నాయకుడు యొక్క పవిత్రమైన ఆలోచనలు వీటిలో పుట్టుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. కనుక ఇలాంటివి ఏమి వచ్చినా సరే వాటిని ఎలాగైనా సరే క్రమశిక్షణ దాటే వాళ్ళకి శిక్ష పడటం ఖచ్చితంగా పడుతుందండి. కానీ ఇప్పుడు వైసీపీ టోటల్గా టీడీపీని టార్గెట్ చేసింది. వ్యక్తినో లేదా పుట్టా మహేష్ యాదవ్నో కాదు, ఒక ఎంపీగా కాదు, టీడీపీ పార్టీ మొత్తం అంతా కూడా ఇప్పుడు డ్రగ్స్ని గంజాయిని ప్రోత్సహిస్తుంది. ఆ మొత్తం అదొక డ్రగ్స్ బ్యాచ్ అనే విధంగా పార్టీని బేస్ చేసుకుని విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి అవుతుంది. ప్రజలు నిర్ణయిస్తారు. అది ప్రజలు ఖచ్చితంగా చూస్తారు కదా. గ్రౌండ్ డైరెక్టర్స్ ఏం జరిగింది, గత 5 సంవత్సరాలు ఏం జరిగింది, ఎలాగుండేది, ఎంతమంది ఈ గంజాయి బారిన పడ్డారు అన్నీ తెలిసినాయి. సో ఇవన్నీ కూడా ప్రజలు నిర్ణయిస్తారు రేపు. అలాగే ఇది కుట్ర కోణంలో కూడా మేము చూస్తున్నాం. ఏదంటే ఏ రకమైనటువంటి కుట్ర ఉందని భావిస్తున్నారు? కేవలం అంటే ఆ ప్లేస్లో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ ఉన్నటువంటి సమయంలోనే రైట్ చేశారు అని కొన్ని వ్యతిరేక ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. అసలు ఏ రకమైనటువంటి కుట్ర భావిస్తున్నారు? అంటే రాజకీయంగా పార్టీని కించపరచడానికి, దాన్ని బలహీనపరచడానికి అనేక మంది ట్రై చేస్తూ ఉంటారు. అదేందండి, కోడికత్తి డ్రామా ఉంది. నిజంగా అది అందరికీ తెలిసింది కదా. ఇప్పుడు బాబాయ్ హత్య కేసు ఉంది, అందరికీ తెలిసిందే కదా. సో ఇలాంటి కోణాల్లో కూడా మనం గమనించాల్సినటువంటిది. ఒక ఆరోపణలు వచ్చిన తర్వాత సమగ్ర నివేదిక తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయ నాయకులు అనేసరికి మరీ అతిగా స్పందించేటువంటి పరిస్థితి ఉంది. అంటే దీని వెనకేమన్నా వైసీపీ హస్తం ఉందని ఏమైనా భావించే అవకాశం ఏమైనా ఉందా? పొలిటికల్ గెయిన్స్ కోసం కొంతమంది చేయొచ్చు కదా. అది వైసీపీ పార్టీ అనాలా, లేకపోతే ఆయనకు వ్యతిరేక ఉన్నటువంటి ప్రత్యర్థులు ఏమైనా అయి ఉండొచ్చు, పర్సనల్గా గర్జింగ్ ఉన్నటువంటి అయి ఉండొచ్చు. ఇది మొత్తానికి ఎవరైనా ఉండటం కూడా ఈ డ్రగ్స్ విషయంలో ఎవరైనా వచ్చినా సరే వాళ్ళని ఉపేక్షించేది లేదని కూడా తెలియజేస్తున్నాను. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్
ఆ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న తర్వాత ప్రస్తుతం అయితే టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ ఒక 5 రోజుల వరకు షోకాజ్ నోటీస్ అందించారు. 5 రోజుల్లో సంజాయిషి ఇవ్వాలి. అదేవిధంగా రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వీటి ఆధారంగా ఖచ్చితంగా చర్యలు అయితే చేపడతాం. ఎవరిని ఉపేక్షించేది లేదు. డ్రగ్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా ఉపేక్షించేది లేదు. టీవీల్లో వచ్చినటువంటి కథనాలను చూసి ప్రస్తుతం అయితే షోకాజ్ నోటీస్ జారీ చేశాం. తర్వాత ఏ విధమైనటువంటి రిపోర్ట్స్ వస్తాయో దానికి అనుగుణంగా చర్యలు చేపడతామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ.